మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 19 ఆదివారం. కుంభరాశి. వీరి పట్ల వీలైనంత నీచంగా ఉండాలి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే కనుక మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా చేరుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశి వ్యక్తులకు మిశ్రమ అనుభవాలు తెలుస్తుంది. మీరు జీవితంలో వివిధ రంగాల్లో అవకాశాలు ఎదుర్కొంటారు, కానీ కొన్ని పరిస్థితుల్లో అచంచలమైన శ్రద్ధను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇవాళ మీరు మీ లక్ష్యాల దిశగా కఠినంగా ప్రయత్నిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వ్యక్తిగత జీవితం ఈరోజు ఆనందంతో నిండి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీకు మద్దతుగా నిలుస్తారు. ఇవాళ మీరు కుటుంబ సభ్యులతో గొడవ పడడం ద్వారా ఆనందాన్ని పొందుకుంటారు. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న వ్యక్తిగత లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, పిల్లలతో సంబంధాలు మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో మీ భాగస్వామితో మంచి సమన్వయం నెలకొంటుంది. వారికి మీ ప్రేమాభిమానాలు వ్యక్తం చేయడం ద్వారా మీ సంబంధం మరింత పటిష్టమవుతుంది. వృత్తి రంగంలో మీకు ఈరోజు కొంత ఒత్తిడి ఎదురవుతుంది. మీ కృషి ఫలితాలు పొందగలుగుతారు. ఆఫీస్లో మీ సహచరులతో మంచి సంబంధాలను కలిగి ఉండడం మీకు కొత్త అవకాశాలను తెరుచుకుంటుంది. మీ ప్రతిభను చాటి చెప్పడం ద్వారా మీపై ఉన్న నమ్మకాన్ని మరింత బలపడతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూల సమయంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు ప్రారంభించడం వల్ల మీకు దీర్ఘకాల లాభాలు లభిస్తాయి, కానీ ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. ఎవరు చెప్పిన మాటలు వినకుండా మనంతట మనమే ఆలోచించుకుని మెరుగుపరచమైన ఫలితాలను కనపరుచుకోవాలి. గతంలో మీరు పెట్టుబడి చేసిన పథకాల నుండి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన సమస్యలు కొంతమేర తగ్గుతాయి. మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండడం, అవసరమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం పొందుకోవటం మీకు మంచిది. మీ శారీరక ఆరోగ్యం కాపాడుకోవటానికి వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం సొల్యూషన్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి, కానీ మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఈరోజు మీరు మరింత విశ్రాంతి తీసుకుని మీ దినచర్యను సమతుల్యం చేయడం, అనవసర ఒత్తిడిని తగ్గించుకోవాలి. స్నేహితులతో గడపటం, ప్రకృతిలో నడక వంటి విషయాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీకు శుభవార్త అందుతుంది. కుటుంబానికి కొత్త అతిథి వస్తారు. కార్యాలయంలో కూడా మార్పులు, అవకాశాలు, అలాగే అధికమైన ఆఫర్లు అనేవి మీ ముందుకు వస్తాయి. సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు, అలాగే పనిలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. అత్తమామల నుండి గౌరవం పెరుగుతుంది. కుటుంబ విభేదాలు తొలగిపోతాయి. మీరు మతపరమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు. ఈరోజు మీ మనసు ఏదో ఒక విషయంలో కలత చెందుతుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. స్వీయ నియంత్రణలో ఉండండి. అనవసరమైన కోపం మానుకోండి. కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు వెళ్ళవచ్చు. అక్కడ మరింత ఆనందం, ప్రశాంతత అనేది మీకు దొరుకుతాయి. అలాగే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చిన్నగా ఇబ్బంది పెట్టినా వాటి విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేయండి. అలాగే ప్రతిదినం గృహంలో మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించుకుని వెళ్ళండి. అప్పుడు మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.